మీ దగ్గర సేవింగ్ అకౌంట్ ఉందా? అయితే ఈ వీడియో మీరు చివరి వరకు తప్పకుండా చూడాలి. ఏప్రిల్ 2026 ఫస్ట్ తారీఖు నుండి బ్యాంకింగ్లో వచ్చిన కొత్త రూల్స్ వల్ల మీ డబ్బు మీద ప్రభావం పడబోతుంది. చాలామంది పాత రూల్స్ మీదనే నమ్మకం పెట్టుకుని ఉన్నారు, కానీ ఇప్పుడు పూర్తిగా రూల్స్ అనేవి మారిపోయాయి అన్నమాట. ఆర్బీఐ అండ్ ఫైనాన్స్ మినిస్ట్రీ కలిసి కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది. ఇవి మీ యొక్క ఏటీఎం విత్డ్రాల్స్ మీద ప్రభావం అయితే చూపిస్తాయి. ఈ వీడియోలో నేను కొన్ని ముఖ్యమైన మార్పుల గురించి అయితే చెప్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం ఏటీఎం అండ్ యూపీఐ క్యాష్ విత్డ్రావల్ గురించి తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఏటీఎం అండ్ యూపీఐ విత్డ్రావల్స్ వేరువేరుగా ఉండేవి. ఇప్పుడు రెండు కలిపి ఒకే లిమిట్లోకి తీసుకొచ్చారనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా 3 సార్లు ఏటీఎం విత్డ్రావల్, 2 సార్లు యూపీఐ ద్వారా స్కాన్ చేసి మనం యూపీఐ ద్వారా అమౌంట్ విత్డ్రావల్ చేస్తాం కదా, ఇవన్నీ కూడా ఒకే ట్రాన్సాక్షన్ కిందకి వస్తాయి అన్నమాట. అంటే 3 సార్లు ఏటీఎం విత్డ్రావల్ ప్లస్ 2 సార్లు యూపీఐ ట్రాన్సాక్షన్స్, మొత్తం కలిపి 5 ట్రాన్సాక్షన్స్ అవుతాయి అనమాట. అక్కడికి ఫ్రీ లిమిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్కు 23 రూపీస్ ప్లస్ జిఎస్టీ కూడా మనకు అమల్లోకి వస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే యూపీఐ క్యాష్ విత్డ్రావల్ కూడా ఫ్రీ అయితే కాదు. ఇంతకుముందు యూపీఐ క్యాష్ విత్డ్రావల్ అనేది ఫ్రీ ఉండేది. ఓన్లీ సిర్ఫ్ ఏటీఎం విత్డ్రావల్కు మాత్రమే కొన్ని లిమిట్స్ ఉండేది. ఎందుకంటే మంత్లీ 5 ట్రాన్సాక్షన్స్ ఏటీఎం ద్వారా మనం అమౌంట్ విత్డ్రాల్ చేసుకోవాలంటే. కానీ ఇప్పుడు మనం ఏటీఎం కార్డు ద్వారా ట్రాన్సాక్షన్ చేసినా, లేదంటే మన యొక్క యూపీఐ ద్వారా కూడా స్కాన్ చేసి అమౌంట్ విత్డ్రాల్ చేసినా కూడా సేమ్ లిమిట్ కిందకి వస్తుంది. అంటే ఓవరాల్గా అన్నిటి కలిపి 5 లిమిట్స్ అయితే ఫ్రీ ఉంటుంది. ఆ తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్కు క్యాష్ విత్డ్రాల్ చేస్తే 23 రూపీస్ ప్లస్ జిఎస్టీ కూడా అమల్లోకి వస్తుంది. ఇదైతే ప్రతి ఒక్కరు గమనించాలి. ఇంకొకటి వచ్చేసి హై వాల్యూమ్ ట్రాన్సాక్షన్కు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ట్రాకింగ్ చేస్తుంది. అంటే సంవత్సరానికి 10 లక్షల కంటే ఎక్కువ క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తే ఐటీ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ వెళ్తుంది అనమాట. వాటికి పాన్ కార్డు కూడా కంపల్సరీ. ఫర్ ఎగ్జాంపుల్గా కార్ ఏమైనా కొన్నా, లేదంటే ఏమైనా హెవీ ఫర్నిచర్స్ కొన్నా, ఇంకా ఏమైనా హెవీ ఎక్స్పెన్సివ్ ఏమైనా ఐటమ్స్ కొన్నా కూడా అవన్నీ కలిపి 10 lakhs కంటే ఎక్కువ క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తే ఐటీ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ వెళ్తుంది. ఇది మొత్తం సంవత్సరానికి అనమాట. అందుకోసం అని చెప్పేసి క్యాష్ను అవాయిడ్ చేయండి. డిజిటల్ ట్రాన్సాక్షన్సే సేఫ్ అనమాట. ఎందుకంటే అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. అయితే ఇందులో ఇంకొక గుడ్ న్యూస్ కూడా చెప్పింది ఆర్బీఐ. అదేంటంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్. ఆర్బీఐ న్యూ రూల్స్ ప్రకారం అన్లిమిటెడ్ డిపాజిట్స్, ఫ్రీ ఏటీఎం, నో మినిమం బ్యాలెన్స్, ఫ్రీ డిజిటల్ పేమెంట్స్, 4 ఫ్రీ ఏటీఎం విత్డ్రావల్స్. వీటి ద్వారా జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఎవరైతే ఉన్నాయో వారికి ఆర్బీఐ ఫుల్ సపోర్ట్ అయితే చేసింది ఈ సంవత్సరం. ఓవరాల్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ వీడియోలో ఏటీఎం ప్లస్ యూపీఐ విత్డ్రావల్ కౌంట్ ఒకటే అనమాట. పెద్ద ట్రాన్సాక్షన్స్ ఎప్పుడైనా చేసినట్లయితే ప్రాపర్గా ప్రూఫ్ ఉంచుకోవడం కంపల్సరీ. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి సేవింగ్ అకౌంట్కి సంబంధించినటువంటి కొత్త రూల్స్ అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.